ఈరోజు మనము ఎప్పుడు ఇంతకుముందు ట్రై చేయని ఒక కొత్త అడ్వెంచర్ అయితే ట్రై చేయబోతున్నాం. ఇప్పుడు మనకు లంకమల్ల ఫారెస్ట్ ఉంది కదా, సిద్ధవటం బద్వేల్, ఈ రెండింటి మధ్యలో అయితే వస్తుంది అనమాట. సో ఆ ఫారెస్ట్, ఆ డీప్ ఫారెస్ట్ లకి అయితే ట్రెక్కింగ్ వెళ్తున్నాము. సో ఇక్కడ సెకండ్ వైల్డ్ అనిమల్స్ కూడా ఇక్కడ రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటుంది. స్లాత్ బియర్స్ కానీ లెపర్డ్స్ కానీ. సో ఖచ్చితంగా మీరు బాగా జాగ్రత్తగా ఉండాల్సిందే. సో కాంప్లికేటెడ్, సో కాంప్లెక్స్ అనేది ఈకో సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి ఫంగస్ రూట్స్లు ఉన్నాయి, రూట్స్లో ఫంగస్ ఉంటుంది, ఇన్సెక్ట్స్ ఉంటుంది, ఒకరి స్పీసీస్ ఒకరికి, ఈ ట్రీకి ఆ ట్రీతో లింక్ ఉంటుంది అనేది. ఒక ట్రీకి కూడా మాట్లాడుతుంది. మీరు కొన్నిసారి ఆ ట్రీ చనిపోయినా కూడా కింద నుంచి ఈ ట్రీ సప్లిమెంట్ అనేది సప్లై చేస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు ఏంటంటే మనము యాక్చువల్గా కడపలో ఉన్నాం అనమాట. ఈరోజు మనము ఎప్పుడు ఇంతకుముందు ట్రై చేయని ఒక కొత్త అడ్వెంచర్ అయితే ట్రై చేయబోతున్నాం. ఇప్పుడు మనకు లంకమల్ల ఫారెస్ట్ ఉంది కదా, సిద్ధవటం బద్వేల్, ఈ రెండింటి మధ్యలో అయితే వస్తుంది అనమాట. సో ఆ ఫారెస్ట్, ఆ డీప్ ఫారెస్ట్ లకి అయితే ట్రెక్కింగ్ వెళ్తున్నాము. ఈ ట్రెక్కింగ్ ఆర్గనైజ్ చేసేది మనకు ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:28 అయింది. మనము యాక్చువల్ ప్లాన్ ఏంటంటే 5:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోవాలి. 5:30 నుంచి 6:15 వరకు అలా బ్రీఫింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటి ఎలా అనేసి చెప్తారు వాళ్ళు. 6:50 నుంచి 6:45 వరకు ఫస్ట్ బేస్ క్యాంప్ అయితే తీసుకెళ్తారు. ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెహికల్స్ ఉన్నాయో అందులోనే. సో ఫస్ట్ బేస్ క్యాంప్ నుంచి మనకు ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ వరకు అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. సో ఇదనమాట ప్లాన్. ఇలాంటి ట్రెక్కింగ్ మనం మెయిన్గా ఎందుకు వెళ్ళాలి అనేసి నేను మీకు ఈరోజు 2 మెయిన్ రీజన్స్ చెప్తాను. సో ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే, మనకు చాలా లైట్ మైండెడ్ పీపుల్ అయితే వస్తారు. సో ఇప్పుడు 4:20 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కడప నుంచి బయలుదేరుతున్నా. ఇక్కడికి ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ తిరుపతి, నెల్లూరు, నంద్యాల, ప్రొద్దుటూరు, ఇలా ప్రతి ఒక్క జిల్లా నుంచి అయితే వస్తున్నారు. ఇక్కడికి వెళ్ళడం ద్వారా చాలా లైట్ మైండ్ పీపుల్, అంటే ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా బయలుదేరి ట్రెక్కింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాల్సినంత అయితే లేదు కదా, కానీ వస్తున్నారంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి లైట్ మైండెడ్ పీపుల్ అందరినీ మనం కలవచ్చు. సో సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది మనం వెళ్ళేది ఏంటంటే చాలా డీప్ ఫారెస్ట్ లేకి. సో అంత డీప్ ఫారెస్ట్ లేకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు చాలా వరకు నేచర్ యొక్క రియల్ బ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అది మ్యాటర్. ఇప్పుడు 4:20 ఎగ్జాక్ట్లీ అయింది. సో ఇంకా బయలుదేరిపోదాం. యాక్చువల్గా అయితే ఇంకో 4 మెంబర్స్ వస్తున్నారు. సో వాళ్ళు ఎవరు అనేది నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం మీటింగ్ అనమాట. నాతో పాటు కడప నుంచి అక్కడికి వచ్చేవాళ్ళే. సో వాళ్ళను పికప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ బద్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్కి వెళ్తే, సో అక్కడ బ్రీఫింగ్ జరిగి అక్కడి నుంచి వాళ్ళ వెహికల్స్ మనల్ని ఫస్ట్ బేస్ క్యాంప్కి అయితే తీసుకెళ్తాను. సో స్టే ట్యూన్. ఈరోజు ఎలా ఉండబోతుంది, ఏంటి ట్రెక్కింగ్ అనేది చూపిస్తాను మీకు. మొత్తానికి మనం ఫైనల్లీ అయితే ఫస్ట్ బేస్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది మీరు చూసారు కదా, చిరుత బేస్ క్యాంప్ అనమాట. ఇదే చిరుత బేస్ క్యాంప్, ఇది ఫస్ట్ బేస్ క్యాంప్. సో ఇక్కడ నుంచి మనము ట్రెక్కింగ్ అనేది ఉంటుంది లోపలికి. ఆల్మోస్ట్ మనము ఈ బస్సెస్ ఉన్నాయి కదా, ఈ బస్సెస్ వీటిలో వచ్చామన్నమాట. కొంతమంది కార్స్లో వచ్చారు, లేట్ అయ్యే వాళ్ళు బైక్స్లో అలా వచ్చారనమాట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు 6 km వరకు అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. లోపల ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మనం మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 8 to 9 km వరకు ఆఫ్ రోడింగ్లో వచ్చామన్నమాట. సో ఇంకా ట్రెక్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ పైనే ఉన్నారు మొత్తం అంతా. సో చూద్దాం ఎలా అవుద్ది ఏంటి అనేసి. ఇప్పుడు 7:45 అయింది ఆల్రెడీ. సో మనం చాలా లేట్లో ఉన్నాము ప్రోగ్రామ్కేనే. ఎందుకంటే ఫారెస్ట్లో అంత అర్లీగా వెళ్తేనే అంత మంచిగా ఉంటుంది అనేది మన ఎక్స్పీరియన్స్. సో ఈరోజు మనం ఇక్కడ లంకమల్ల ట్రెక్కి అందరం గెదర్ అయినాము. ఆల్రెడీ మీ అందరంకి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసింటాడు. సో మీరు ఈరోజు లంకమల్ల టెంపుల్ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఒక వాటర్ బాడీ, ఒక 1/2 kilometer ఒక వాటర్ బాడీ ఉంటుంది, లంకమల్ల టెంపుల్ ఉంటుంది, వాటర్ ఫాల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి దాదాపు ఒక 4 to 4.5 kilometer వరకే ఉంటుంది ట్రెక్. సో మనం రఫ్లీ 2 hours అనేది టైం మనం స్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఫారెస్ట్లో మెయిన్గా వాకింగ్ అనేది ఓన్లీ వాకింగ్ ఆబ్జెక్టివ్, ఇది మార్నింగ్ వాక్ లాగా లేకుండా దాని నేచర్ గురించి కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు కూడా మనం ఇక్కడికి గెదర్ అయినాము. మీరు కూడా ఖచ్చితంగా ఏం చూడాల్సిందే, ఫారెస్ట్లో అంటే ఎన్ని రకాల ట్రీస్ ఉన్నాయి, ఏమేమి ట్రీస్ ఉన్నాయి, దాంట్లో మనం ఏమైనా అర్థం చేయగలుగుతాము, ఐడెంటిఫై చేయగలుగుతాము. ప్రతి అనేది ఒక ఈకో సిస్టమ్. ఇది ఒక స్పీసీస్కి ఒక లింకప్ ఉంటుంది. ఇప్పుడు ఇది ట్రీ ఉన్నాయి, ఈ ట్రీకైనా చాలా, ఇది ఎగిస ట్రీ అనుకుంటాం. సో ఎగిస ట్రీ అనేది దీనికి ఇంత కాంప్లెక్స్ ఉంటుంది. 100s of books మనం రాయొచ్చు.
ఎందుకంటే ఒక నేచురల్ ఈకో సిస్టమ్కి మనం వస్తేనే ఇక్కడికైనా ఈ ట్రీ గురించైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక 2 hours 3 hours 4 hours అనేది టైం పడుతుంది. సో కాంప్లికేటెడ్, సో కాంప్లెక్స్ అనేది ఈకో సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి ఫంగస్ రూట్స్లు ఉన్నాయి, రూట్స్లో ఫంగస్ ఉంటుంది, ఇన్సెక్ట్స్ ఉంటుంది, ఒకరి స్పీసీస్ ఒకరికి ఈ ట్రీకి ఆ ట్రీతో లింక్ ఉంటుంది అనేది ఒక ట్రీకి కూడా మాట్లాడుతుంది. మీరు కొన్నిసారి ఆ ట్రీ చనిపోయినా కూడా కింద నుంచి ఈ ట్రీ సప్లిమెంట్ అనేది సప్లై చేస్తుంది. అట్లాగా కూడా అనేది అసలు నేచర్లో మనం అండర్స్టాండ్ చేయలేనిటివి కూడా చాలా వరకే కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఒక ట్రెడిషనల్ సెన్స్లో మాట్లాడితేనే మనం అర్థం చేస్తాం. కానీ వెన్ వీ కమ్ టు ఫారెస్ట్ అనేది మనం ఒకవేళ వాక్ చేయాలంటే ఒక 2 kilometers 3 kilometers మనం కళ్ళు మూసుకొని ఇయర్స్ క్లోజ్ చేసుకొని కూడా వాక్ చేసినా మార్నింగ్ వాక్ లాగా అయిపోతుంది. బట్ ఒక 5 meter 10 meter ఫారెస్ట్లో కూడా వీ కెన్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఆలోచనతోనే మీ అందరం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఓన్లీ మార్నింగ్ వాక్ చేయాలంటే బయట గార్డెన్లో పార్క్లో చాలా ఉన్నాయి. ఫారెస్ట్లోకి అంత ఇంటీరియర్ ఫారెస్ట్లోకి వచ్చి ఒక వైల్డ్ అనిమల్స్కి హోమ్కి వాళ్ళకి ఇంట్లోకి వచ్చి మనం సెన్సిటివ్ లేకుండా వాక్ చేస్తే అప్పుడు ఉద్దేశం ఫుల్ఫిల్ కాదు. అంటే ఎంజాయ్మెంట్ వరకే బాగుంటుంది, తినడానికి పోవడానికి రావడానికి చూడడానికి అనేది బాగుంటుంది. కానీ ఒక మైండ్ చేంజ్ కావడానికి అనేది ఖచ్చితంగా ఆలోచన అయితే ఉండాల్సిందే. ఆలోచన లేకుండా మనుషుల్లో లేదు కదా. తర్వాత ఫారెస్ట్లో ఉండే మా స్టాఫ్ ఉంటాడు, మా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటాడు, వాళ్ళందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఈ ట్రీ ఏంటి మీరు కూడా అడగచ్చు. ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ఇక్కడ అంటే మైండ్లోకి కూడా యాడ్ అయినవి తీసుకుపోవాల్సింది రిటర్న్గా అనేది మా ఎక్స్పెక్టేషన్స్. సో ఇక్కడ సెకండ్ వైల్డ్ అనిమల్స్ కూడా ఇక్కడ రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటుంది. స్లాత్ బియర్స్ కానీ లెపర్డ్స్ కానీ. సో ఖచ్చితంగా మీరు బాగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎటు లెఫ్ట్ రైట్కి వెంచర్ చేయకుండా, లేదంటే గ్రూప్ నుంచి వెనక్కి ముందు పడకుండా ఖచ్చితంగా గ్రూప్తో పాటు వెళ్ళాల్సిందే. ఒక మీడియం అనే స్పీడ్లో వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఫారెస్ట్లోకి కాలు పెట్టినప్పుడు ఫారెస్ట్ గురించి ఒక సెన్సిటివిటీ అనేది మనకి వేసుకోవాలి. ఫారెస్ట్ డ్రెస్ ఇప్పుడు ఈ టీ షర్ట్ నేను వేసుకున్నాము, మామూలుగా బయట ఈ షర్ట్ వేసుకొని తిరగాము. సో ఎందుకంటే ఫారెస్ట్ అనేది ఇది ఒక కలర్. ఫారెస్ట్లో రెడ్ కలర్ పెడితేనే మనకు ఇక్కడ ఎలిఫెంట్స్ లేదు. ఎలిఫెంట్స్ ఉంటే మన దగ్గరికి వచ్చేస్తారు. ఈ కలర్ చూసి కానీ ఈ పర్ఫ్యూమ్ పెట్టి కానీ కిలోమీటర్స్ నుంచి ఒక 1 kilometer 2 kilometer నుంచి మన దగ్గరికి వచ్చేస్తారు. సో ఎనిమల్స్ అంతా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఎక్కువగా యాక్టివ్గా కాకుండా వీ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది ఈరోజు కనీసం ఉండాల్సిందే. సో అది ఒకటి. మేము బేసిక్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. వాటర్ కానీ టిఫిన్ కానీ మీకు అన్నీ ఉంటుంది. ఏదైనా మీకు స్పెషల్ నీడ్స్ ఉన్నాయండి అన్నీ మీరు క్యారీ చేయాల్సిందే. సో ఫారెస్ట్లో అంతవరకే మనకు దొరికేది. సో ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో పిల్లలను తీసుకొని వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేయండి ఫారెస్ట్ గురించి, నేచర్ గురించి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పిల్లల్ని తీసుకొస్తే ఇంకా బెటర్. అందుకని మనం సింపుల్ ట్రెక్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది అంతా ప్లెయిన్ ట్రెక్, పెద్ద కొండ ఎక్కేది కానీ ఏం లేదు దీంట్లో. సో దట్ బట్ వెజిటేషన్ అనేది చాలా ఉన్నాయి. ఇప్పుడు బర్డ్స్ సౌండ్ కూడా మనం చాలా చూస్తున్నాము. అట్లాగే మనమే సౌండ్ చేస్తుంటే వాళ్ళ సౌండ్ మనకి రారు. సో అందుకనే మనం ఖచ్చితంగా సైలెంట్ ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తూ జస్ట్ లెట్ 2 hours మీరు నేచర్తో ఉండండి అంతవరకే. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే మన ట్రెక్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 9:40 అలా అయితే అయింది అనమాట. టైం ఎన్ని స్టార్ట్ అయినా వాడ 7:40 ఆల్మోస్ట్ 7:40 8:40 9:40 అంటే 2 hours ట్రెక్ అనుకోండి. నాది ఆల్మోస్ట్ ఒక 3 kilometers ఏమి ఉంది లోపలికి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక 3 kilometers టోటల్ అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 6 kilometers ట్రెక్. సో మనకు వాటర్ ఫాల్స్, టెంపుల్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో మీకు ఒకసారి ఆ వ్యూస్ అనేవి మీకు షార్ట్ రూపంలో వేస్తా, మీరు ఒకసారి చూడొచ్చు.
చూసారు కదా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇంకా టెంపుల్ వేస్ ఇవన్నీ. సో మెయిన్ ఏంటంటే ఇక్కడి వరకు మనకు ఏ వెహికల్ అయినా వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మనం కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి. ఒకవేళ మనం ఓన్ వెహికల్లో వచ్చినామంటే వాళ్ళు మనల్ని అలో చేస్తారా లేదా అనేసి ఇంకా కనుక్కోవాలి. సో ఒకసారి అది కూడా నేను కనుక్కుంటాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు ఈ వాటర్ ఫాల్స్ ఈ టెంపుల్ చూపించాను కదా. సో నా వెనకాల ఇక్కడ వాటర్ ఫాల్స్ టెంపుల్ ఉంది, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఇక్కడి వరకు అయితే మనకు ఏ వెహికల్ అయినా లోపలికి వచ్చేస్తుంది. కాకపోతే ఇలా లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళామంటే ఇంకో వాటర్ ఫాల్ ఉంటుంది అనేసి అంటున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మనము కంపల్సరీ నడుచుకుంటూనే వెళ్ళాలి. సో ఒకసారి లోపలికి వెళ్ళేసి ఆ వాటర్ ఫాల్ కూడా చూసుకొని వద్దాం. చూడవచ్చు మీరు ఒకసారి ఇక్కడ రూటు ఎలా ఉంది ఏంటి అనేసి. ఈ రూట్ అయితే మనము వెళ్ళాలి ఇంకో వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే. సో మనం ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళామంటే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు, ఇంకో వాటర్ ఫాల్స్ దగ్గరికి. కాకపోతే మనకు ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనకి ఇక్కడికి లోపలికి అయితే అలో చేయట్లేదు మనల్ని. ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇక్కడికి లోపలికి అలో లేదని చెప్పారు. సో ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం వాళ్ళ తరపున వచ్చాం కాబట్టి వాళ్ళు చెప్పింది మనం వినాలి కాబట్టి. సో ఇక్కడ చూసారు కదా నా వెనకాల వాటర్ ఫాల్స్. ఇంకా ఎక్కువ వాటర్ వచ్చినాయంటే ఇంకా ఎక్కువ వర్షాలు పడ్డాయంటే వాటర్ ఎక్కువ ఉండే అనమాట. టిఫిన్ కంప్లీట్ చేసి టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా మనం మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోవడం అంతే. మనకి ఇక్కడ ఏదైతే టిఫిన్ ఇదంతా మొత్తం ఫ్రీనే అనమాట. ట్రెక్కింగ్ వచ్చిన వాళ్ళకు మనకు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ పైనే పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు. ప్రతి ఒక్క ఏర్పాట్లు అయితే మనకు చేశారనమాట ప్రతి ఒక్కటి. ఇక్కడ హాస్పిటాలిటీ కూడా బాగుంది. మొత్తానికి అయితే మన ట్రెక్కింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది గైస్. యాక్చువల్గా అయితే 11కే కంప్లీట్ అయిపోవాల్సింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అయింది, చాలా లేట్ అయిపోయింది. మనం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ట్రెక్కింగ్ నడుచుకుంటూ రావాల్సింది, లేట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళే బస్సెస్ తెచ్చేసారు లోపలికి. వచ్చేటప్పుడు కూడా డైరెక్ట్ బస్సెస్లో వచ్చాము. సో మనం యాక్చువల్గా ఏంటంటే అనుకునింది ఎవరో తెలియని వాళ్ళు అంటే స్ట్రేంజర్స్ వచ్చి వస్తారు అనుకున్నాం కదా. సో కాకపోతే అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ డిప్లొమా ఫ్రెండ్ అనమాట పూర్ణ. సో అతనే వచ్చాడు. యాక్చువల్గా వాళ్ళ అన్నయ్య ఇతను నాతో కమ్యూనికేషన్లో ఉన్నాడు. సో పూర్ణ వస్తున్నాడు నాకు తెలియదు. అలా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఏంటి బ్రో మీ యొక్క స్పందన? మీ స్పందన బాగుందా? మొత్తం ట్రిప్ అంతా అదే కదా. ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్. సో ఒకవేళ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. videos are coming. Like and subscribe to our many blogs brother channel. You don't know what the channel name. You don't know what the channel name. I encourage him the way of dedication he used to elaborate the content of the exploring. So make sure you guys like and subscribe and click on the bell icon. See you in the next vlog. Until then, bye for now. Bye bye.